మహాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానంటూ మాధవని అడుగుతున్న విక్కీకి ఊహించని షాక్ ఇచ్చిన మహా. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. మహా అయితే ఇక కానిస్టేబుల్ని అయితే అడుగుతూ ఉంటుంది, నిజం చెప్పండి, ఆ రోజు నా ప్రూఫ్స్ ఏమీ లేకుండా మీరు మా పెళ్ళిని ఎలా రిజిస్టర్ చేయించారో అని అడగంగానే అప్పటికి కానిస్టేబుల్ అయితే జరిగింది చెప్పేస్తాడు. నీ ఆధార్ కార్డు నీ భర్త దగ్గరే ఉంది కదమ్మా, చక్రి ఆ రోజు నీ ఆధార్ కార్డు ఇచ్చాడు కాబట్టి మీ పెళ్ళి రిజిస్టర్ అయింది, లేకపోతే ఎలా అవుతుంది అంటూ చెప్పంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది మహా. అయితే ఇదేంటమ్మా ఇలా అడుగుతున్నావు, ఈ విషయం నీకు తెలియదా అంటూ అనంగానే ఈ విషయాలు ఏవి కూడా నాకు తెలియదు అంటూ బాధగా అయితే మహా ఇక వచ్చేస్తుంది. ఇంతలో మహా వచ్చేసరికి ఇంట్లో మొత్తం సెలబ్రేషన్కి ఏర్పాట్లు అయితే చేస్తాడు చక్రి. ఇక మహా మాత్రం డల్లగా అయితే ఉంటుంది. ఇంతలో ఇక ఎంతో సంతోషంగా కన్నా అయితే వదిన నీకొక సర్ప్రైజ్ అంటూ ఇక లోపలికి తీసుకువచ్చి ఎంతో సర్ప్రైజ్గా బెలూన్స్ అలాగే మళ్ళీ కేక్ కటింగ్ అయితే చేయిస్తారు. ఇక మహా అయితే వాళ్ళ సంతోషం చూసి చక్రితో ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇంతలో మాధవ్ అయితే వస్తాడు. అమ్మా మహా, ఇప్పుడే వచ్చావమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాము, నీకోసం చక్రి ఏర్పాట్లన్నీ చేశాడమ్మా అంటూ అనంగానే అప్పటికి చక్రి అయితే సంతోషపడుతూ అవును మహాగారు, మీకోసం ఇవన్నీ నేనే చేశాను అంటూ చక్రి చెప్తూ ఉంటాడు. ఇక కన్నా మాధవ్ అందరూ కూడా సంతోషంగా ఉండడం చూసిన మహా అయితే వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టడం ఇష్టం లేక ఇక చక్రిని అయితే ఏమీ నిలదీయకుండా మౌనంగా అయితే ఊరుకుంటుంది. ఇక సెలబ్రేషన్ పూర్తయిన తర్వాత చక్రిని అయితే అడుగుతూ ఉంటుంది, మనం బయటికి వెళ్ళాలి, తీసుకువెళ్తారంటూ అనంగానే అయ్యో అదెంత మాటండి, నేను తీసుకెళ్లకుండా ఎలా ఉంటాను, అది మీరు అడిగిన తర్వాత ఖచ్చితంగా తీసుకువెళ్తాను అంటూ చక్రి అయితే చెప్పి తన మనసులో అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఈ సెలబ్రేషన్ అంతా చూసి పాపం నన్ను ఇష్టపడుతున్నట్టున్నారు, నాకు ఐ లవ్ యూ చెప్పడానికే బయటికి తీసుకువెళ్తున్నారు అంటూ చక్రి అయితే తన మనసులో అనుకుంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే మహా అయితే బయటికి వెళ్తుంది. చూసావన్నయ్య, ఏదైనా మనసులో అనిపించాలి, ఈరోజు ఉదయం నేను ఇచ్చిన శారీ కట్టుకున్నారు, ఇప్పుడేమో ఏకంగా సెలబ్రేషన్ చూసి ఇద్దరూ ఒంటరిగా బయటికి వెళ్ళాలని అడుగుతున్నారు, అమ్మయ్య నేను అనుకున్నది నెరవేరేలా ఉంది అంటూ చక్రి కూడా ఎంతో సంతోషంగా ఇక మహాన్ని తీసుకుని వెళ్తాడు. ఇదంతా చూసిన పెద్ది అలాగే కన్నా కేశవ్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు ఇక బయటికి వెళ్ళిన తర్వాత కోపంగా చూస్తూ ఉంటుంది మహా. అయితే అదేంటండి, బయటికి వెళ్దామని చెప్పిందే మీరు, ఏదో నేను బలవంతంగా తీసుకువచ్చినట్టు నా వంక అలా కోపంగా చూస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు చక్రి. అయితే కోపంగా చూడ్డమా, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ చెంప ఈ చెంప పగలగొట్టాలనిపిస్తుంది, మీరు ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ మహా అయితే అడుగుతూ ఉంటుంది. నేనేం చేశానండి, మీరేం చెప్పకుండా ఎలా తెలుస్తుంది అంటూ చక్రి అయితే అడుగుతూ ఉంటాడు. ఏం చేశారా, కానిస్టేబుల్ ద్వారా మీరు ఫోన్ చేయించి బెదిరించడమే కాకుండా నా ఆధార్ కార్డు నా ప్రూఫ్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండి లేవని చెప్పి అబద్ధాలాడి మన పెళ్ళి రిజిస్టర్ అయ్యేలా చేశారు, డైవర్స్ కోసం ఆధార్ కార్డు అడిగినా మీ దగ్గర లేనట్టే నటించారు, ఎంతకింత మోసం చేశారు, ఎప్పటికప్పుడు మీరు మారతారని చూశాను, కానీ మీరు మారేలా కనిపించడం లేదు, నేను ఇంట్లో ఉండాలి అనుకోవడం లేదు, ఇంట్లోంచి వెళ్ళిపోతాను, ఇలా మోసం చేసే వాళ్ళ మధ్య నేను ఉండలేను అంటూ మహా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడేక చక్రి అయితే మీరు నన్ను క్షమించండి, అదంతా చేసిన మాట నిజమే, కానీ నేను మిమ్మల్ని మనసా వాచ కర్మన ప్రేమించాను, మీరిది పెళ్ళి కాదు అని అనుకుంటున్నారు, కానీ నేను మాత్రం అది మనకు ఆ దేవుడు ముడివేసిన బంధమని భావిస్తున్నాను, మిమ్మల్ని నా భార్యగా భావిస్తున్నాను, ఈ జన్మకి మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని నా భార్య స్థానంలో ఊహించుకోలేను, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరే నా భార్య, మీకు నేను నచ్చకపోయినా ఒకవేళ మీరు దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నా నేను మాత్రం
ఇక నా లైఫ్లో ఏ అమ్మాయికి చోటు ఇవ్వలేను అంటూ తన మనసులో ఉన్న మాటనైతే బయట పెట్టేస్తాడు చక్రి అయితే. ఇక ఆ మాటలకి మహా అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే వచ్చేస్తుంది. అప్పుడు ఇక మహా రావడం చూసిన మాధవ్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా ఇద్దరూ కలిసే వెళ్ళారు కదా, ఒంటరిగా వచ్చావేంటి, చక్రి ఏడి అంటూ అనంగానే వస్తున్నాడు పెద్ది అంటూ ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది మహా. ఇంతలో చక్రి రాగానే మాధవ్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైందిరా బయటికి రమ్మని ఏం చెప్పింది, నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పిందా అంటూ అనంగానే లేదన్నయ్య, పెళ్ళి రిజిస్టర్ అవ్వడానికి కారణం నేనే అని అన్ని విషయాలు మహాగారు తెలుసుకున్నారు, నా మీద చాలా కోపంగా ఉన్నారు అంటూ చక్రి అనంగానే ఎప్పటికప్పుడు నీ మోసాలే బయటపడుతూ ఉంటే ఇక తను నిన్ను ఎలా నమ్ముతుందిరా, నిన్ను ఎలా ఇష్టపడుతుంది అంటూ మాధవ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ తన కోసమే చేశానన్నయ్య, తను ఈ విషయంగా అయినా అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాను. ఇక తను అర్థం చేసుకోకుండా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇంకా అదంతా నా కర్మగా భావించడం తప్ప నేను ఏమీ చెయ్యలేను అంటూ ఇక చెప్తూ ఉంటాడు చక్రి అయితే. ఇంతలో మరొక వైపు మరుసటి రోజు ఉదయాన్నే ఇక మహా అయితే ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది. ఇంతలో అప్పుడే విక్కీ అయితే వస్తాడు. విక్కీ రాగానే ఇక మాధవ్ అయితే రండి లోపలికి రండి అంటూ లోపలికి పిలిచి కూర్చోబెడతాడు. నేను మీతోనే మాట్లాడడానికి వచ్చాను అంటూ ఇక విక్కీ అనంగానే అవునా, నాతో ఏం మాట్లాడాలి అంటూ అడుగుతూ ఉంటాడు మాధవ్ అయితే. ఏమీ లేదు, మహాగారు ఇక్కడే ఉంటున్నారు కదా, తనకి ఏం కావలసిన అన్నీ మీరే చూసుకుంటారంట కదా, మీ గురించి ఎప్పుడు తను చెప్తూ ఉంటుంది, మా పెద్ది ఇలాగా అలాగంటూ అన్నీ చెప్తూ ఉంటుంది, అందుకనే ముందుగా మీతో మాట్లాడడానికి వచ్చాను అంటూ ఇక విక్కీ అయితే చెప్తూ ఉంటాడు. నాతో ఏం మాట్లాడాలి బాబు అంటూ ఇక మాధవ్ అనంగానే ఏమీ లేదండి, మహాలక్ష్మి గారిని చూస్తే తను చాలా సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అని అర్థమైంది, అందుకని తనని డైరెక్ట్గా అడిగే కన్నా ముందు మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా తను ఒప్పుకుంటుందన్న ధైర్యంతోనే ఇక్కడికి వచ్చాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు విక్కీ అయితే. ఏం అడగాలనుకుంటున్నారో ధైర్యంగా అడగండి, నేను చెప్తాను అంటూ మాధవ్ అనంగానే ఏమీ లేదండి, నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, నేను తనని ప్రేమిస్తున్నాను అంటూ విక్కీ అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక మాధవ్, కేశవ్, కన్నా అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. ఇంతలో అప్పుడే చక్రి కూడా కోపంగా లోపలికైతే వస్తూ ఉంటాడు. మీరేమంటారు, మీరు ఒప్పుకుంటారా, మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తారా అంటూ విక్కీ అంటూ ఉండంగా అప్పుడే మహా అయితే బయటికి వస్తుంది. విక్కీ, మీరు అడిగే ముందు ఎవరి గురించి అసలు ఎలా మాట్లాడాలి ఇవన్నీ తెలుసుకోవాలి కదా, నన్ను మీరు ప్రేమించడం ఏంటి, నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, నా గురించి మీరు అసలు పూర్తిగా తెలుసుకున్నారా అంటూ అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అదేంటి లక్కీ, నీ గురించి నేను తెలుసుకోకపోవడం ఏంటి, రోజు ఆఫీస్కి వస్తావు, నిన్ను చూస్తూనే ఉంటాను కదా, నీ నడవడిక, నీ పద్ధతి, నీ అందం అన్నీ కూడా నన్ను ఆకర్షించాయి, నా జీవితంలో నువ్వు తప్ప ఎవరికి చోటివ్వలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ విక్కీ అనంగానే అప్పుడు ఇక మహా అయితే తన మెడలో తాళి తీసి చూపిస్తుంది. ఒక్కసారి ఇది చూడండి, నాకు ఎప్పుడో పెళ్ళయింది, నా భర్త చక్రి, నాకు చక్రికి ఎప్పుడో పెళ్ళయింది, ఈ విషయం తెలుసుకోకుండా మీరు ఇలా అడగడం పద్ధతి కాదు అంటూ మహా అనంగానే అదేంటి లక్కీ, ఈ విషయం నువ్వు ఎప్పుడూ చెప్పలేదు కదా, వీళ్ళు నీ బంధువులు అన్నావు తప్ప నీ అత్తారింటి కుటుంబం అని నువ్వు చెప్పలేదు కదా అంటూ అనంగానే మీరు ఒక బాసు, నా పర్సనల్ విషయాలన్నీ చెప్పవలసిన అవసరం లేదు కదా, చక్రి నా భర్త, వీళ్ళందరూ కూడా నా అత్తారింటి కుటుంబం, నాకు పెళ్ళయింది, ఇప్పుడు చెప్తున్నాను కదా చక్రి భార్యని నేను అంటూ ఇక మహా అయితే విక్కీకి షాక్ ఇస్తుంది. ఇక ఈ మాట విన్న చక్రి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక మాధవ్, కన్నా, కేశవ్ అందరూ కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.
అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. వీడియోని మాత్రం తప్పకుండా ఒక్క లైక్ చేయండి.